ప్రపంచంలో ఎంతటి అద్భుతమైన ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు లక్ కలిసి రాకపోతే చరిత్రలో విజేతగా నిలవలేరు. క్లాస్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించిన ఐపీఎల్ ట్రోఫీని మాత్రం ముద్దాడే భాగ్యం 13 ఏళ్లుగా కరువైంది ఈ స్టార్ ప్లేయర్ కి. ఇంతకీ ఎవరా ఆటగాడు? 2013లో ఐపీఎల్ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన ఈ స్టార్ ప్లేయర్ 2026 సీజన్ లోనైనా తన తలరాత మారుతుంది అనుకున్నాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగాడు. కానీ విధి మళ్ళీ చిన్న చూపు చూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్ల్లో కేవలం 7 విజయాలే సాధించి ప్లే ఆఫ్స్ చేరకుండానే వెనుదిరిగింది. ఇతని కెరీర్ లో ఒక విచిత్రమైన శాపం లాంటి సెంటిమెంట్ ఉంది. తాను ఏ జట్టులో ఉంటాడో ఆ జట్టు కాకుండా తను వదిలేసినటువంటి జట్టు కప్పులు గెలిచాయి. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలిచినప్పుడు ఇతను ఆర్సీబీలో ఉన్నాడు. ఇక ఆర్సీబీ తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో కప్పు కొట్టింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే సీజన్ లో ఆర్సీబీని వదిలి ఆ ప్లేయర్ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరాడు. అంతకుముందు పంజాబ్, లక్నో జట్లకు కెప్టెన్సీగా ఉన్న కప్పు మాత్రం కలగానే మిగిలిపోయింది. మరి ఇంతటి బ్యాడ్ లక్ వెంటాడుతున్న క్లాస్ బ్యాటర్, స్టైలిష్ ప్లేయర్ మరెవరో కాదు, కేఎల్ రాహుల్. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులున్న ఐపీఎల్ ట్రోఫీ విషయంలో మాత్రం రాహుల్ ని అస్సలు అదృష్టం వరించట్లేదు. మరి వచ్చే సీజన్ లో అయినా రాహుల్ ఈ ఐపీఎల్ శాపాన్ని బద్దలు కొడతాడా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.